చెప్పదలుచుకున్నారు బీసీ డిక్లరేషన్ విషయంలో బీసీ కులగణన విషయంలో బీఆర్ఎస్ స్టాండ్ అయింది భారతీయ జనతా పార్టీ స్టాండ్ అయింది అనేది కూడా చెప్తారని అనుకుంటా ఉన్నాం. చెప్పకపోతే మాత్రం ప్రజలకు మాత్రం క్లియర్ కట్గా ఎవరు ఏ పక్షం అనేది అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఆ రకమైనటువంటి ఒత్తిడి మేమందరం కూడా ఆర్ కృష్ణన్న కానీ మేము కానీ అందరం కూడా ఆ పార్టీల పైన మేము చెప్తా ఉన్నాం. మీ ఒపీనియన్ కూడా తెలియజేయండి. ఎందుకంటే ఉన్నతమైనటువంటి పదవులను వదులుకొని వాళ్ళ బీసీల కోసం మాట్లాడుతూ ఉన్నాడు ఆర్ కృష్ణన్న. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మిగతా పార్టీలు కూడా ఆ ఒపీనియన్ తెలియజేస్తే ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీస్తాం. అయితే కృష్ణ గారు మీరు మొత్తానికి ఏ రాజకీయ పార్టీ జాయిన్ చేయాలి? బీజేపీ అంటే బీసీ ఉద్యమం కోసమే బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి. బీసీలలో చైతన్యం ఇంకా పెంచాలి. బీసీలలో చైతన్యం ఇంకా రావాలి, గుర్తించాలి బీసీలు. మేము చూడు అన్న 50 ఏళ్ళ నుంచి పోరాడుతున్నాడు, ఇప్పుడు కూడా పోరాడడానికే వస్తున్నాడు. మనం ఎందుకు రావద్దనే రియలైజేషన్ ప్రతి బీసీకి కావాలి. నేను నా జాతి కోసం నా కులం కోసం పోరాడాలి. మన మీరు ఇప్పటిదాకా అడిగారు ఒకటి, ఇప్పుడు రాజకీయ పార్టీ ఫ్లోట్ చేస్తారా అని. అన్ని అంశాలు పరిశీలనలో ఉన్నాయి, ఒత్తిడి ఉన్నది. మొన్న మల్లన్న కూడా వచ్చిండు, ప్రజల నుంచి వస్తుంది, అన్నీ ఆలోచిస్తామని చెప్పి కాంగ్రెస్ లో రమ్మనే చెప్తా. ఎందుకంటే అది నెరవేర్చుకోవడానికి మేము మద్దతు ఉండాలన్నా మీ ఆశీర్వాదం కావాలి కాంగ్రెస్ పార్టీకి అని చెప్తా. అదే విషయం చెప్పడానికి వచ్చిన ఆయన బీసీ వాదిగానే చూస్తాం. ఆర్ కృష్ణ పార్టీకి పరిమితమైనటువంటి వ్యక్తిగా చూడం. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బీసీలకు మంచి చేయబోతా ఉందన్న ఈ అంశంలో మీరు కూడా ఉండాలని చెప్తాం. అదే చెప్తాం. ఎవరు వచ్చినా కూడా అదే చెప్తాం కాంగ్రెస్ పార్టీ. సో అల్టిమేట్ గా బీసీల ప్రయోజనం మాకు ముఖ్యం. అంటే బీసీల విషయంలో రాజీపడం, మల్లన్న కానీ నేను కానీ రాజీపడం. ఏజెండా మేమంతా ఒక్క తల్లి పిల్లలు. బలగం సినిమాలో కాజిముట్టే టైం మాది. మల్లేష్ యాదవ్ కాకి ముట్టదు కదా, అందరు వచ్చేదాకా అందరు కలిసి ఇప్పుడు అదే పనులు ఉన్నారు అన్న. మల్లేష్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర బీసీ చైర్మన్. ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి